హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, మన సివిల్ ఐడిలో అడ్రస్ని ఆన్లైన్ ద్వారా మనం మార్చుకోవచ్చా? ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి మనము పాసీ ఆఫీస్లో అడ్రస్ మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ కానీ మన సివిల్లోని అడ్రస్ని మనం అప్డేట్ చేసుకోకపోతే మనకి జరిగే పరిణామాలు ఏంటి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేశాను. ఎవరైతే అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సివిల్లో అడ్రస్ మార్చుకోవాలి అంటే ఇప్పటికైతే ఆన్లైన్ ద్వారా అయితే ఆప్షన్ లేదండి. మీరు డైరెక్ట్గా పాసీ ఆఫీస్కి వెళ్ళి మనం మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం పాసీ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మన అడ్రస్ మార్చుకోవాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళామండి. ఫస్ట్ మనం అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఆ అపాయింట్మెంట్ వచ్చి మన మెటా పోర్టల్లో మనం అపాయింట్మెంట్ చేసుకోవాలండి. సో అది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకోటి ఏమిటంటే మీరు మీ అడ్రస్ని మీ సివిల్లో మీ అడ్రస్ వెరైటీ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు ఈ ఐ బటన్ క్లిక్ చేయండి, లేకుంటే నా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అడ్రస్ వెరైటీ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఒకవేళ కానీ మీరు పాసీలో మీ అడ్రస్ అయితే ఎప్పుడైతే పాసీ క్యాన్సిల్ చేస్తుందో ఆ క్యాన్సిల్ చేసిన ఒక నెల లోపల మీరు మీ అడ్రస్ని సివిల్లో అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ కానీ మీరు అప్డేట్ చేసుకోలేదు అంటే మీ మీద 100 దినాలు ఫైన్ కట్టి మళ్ళీ మీరు మార్చుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు గమనించగలరండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము పాసీలో అడ్రస్ మార్చుకోవడానికి అపాయింట్మెంట్ మెటా పోర్టల్ ద్వారా ఎలా తీసుకోవాలో మనం ఆ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఇక్కడ గూగుల్ సెర్చ్ మెనూ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మీరు మెటా మెటా పోర్టల్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఒక మెటా పోర్టల్ అని చెప్పేసి ఫస్ట్లోనే మీకు వెబ్సైట్ చూపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, సో అది మెటా పోర్టల్కి తీసుకెళ్తుందండి. సో ఇక్కడ ఉంటుందన్నమాట సివిల్ ఐడి పాస్వర్డ్. ఒకవేళ కానీ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే డైరెక్ట్గా సివిల్ ఐడి పాస్వర్డ్ వచ్చి లాగిన్ అంటే లాగిన్ అయిపోతుందన్నమాట. అలా లేదన్నా మేము రిజిస్టర్ చేసుకోలేదు అంటే మీరు ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సివిల్ ఐడి సీరియల్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవి ఫిల్ చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ అంటే మీకు రిజిస్టర్ అయిపోతుందండి. సో అలా కాకుండా ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసేసామన్నా కానీ మేము పాస్వర్డ్ మర్చిపోయినామంటే కొందరికి ఆల్రెడీ రిజిస్టర్ చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయంటే ఇక్కడ ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సివిల్ ఐడి చూపిస్తుంది. మీ సివిల్ ఐడి నెంబర్ వేసి సబ్మిట్ చేస్తే మీరు ఏ ఈమెయిల్ అయితే వేసారో ఆ ఈమెయిల్కి పాస్వర్డ్ని సెట్ చేయమని పంపిస్తుంది. అక్కడ మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనము బ్యాక్ వస్తే నేను ఆల్రెడీ సివిల్ ఐడి రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి సో డైరెక్ట్గా వెళ్ళి నేను నా సివిల్ ఐడిని వేసుకుంటానండి. వేసుకున్నాక సో లాగిన్ అంటాను అనమాట. లాగిన్ అంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ ఈ మెటా పోర్టల్ ఓపెన్ అవుతుందండి. లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడేమంటే మనం చూడాల్సింది అపాయింట్మెంట్ సెర్చెస్. సో దీన్ని క్లిక్ చేయాలా. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా మినిస్ట్రీస్ చూపిస్తుంది. మనకు కావాల్సింది పాసీ అంటే సివిల్ డిపార్ట్మెంట్ కాబట్టి సో ఇది ఇవరాకనే ఉందండి. డైరెక్ట్గా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది ద పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏమంటే సర్వీస్ కేటగిరీని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా చూపిస్తుంది అనమాట. అంటే పర్సనల్ సర్వీసెస్, సర్టిఫికేట్ సర్వీస్. సో మనకు కావాల్సింది పర్సనల్ సర్వీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా చూపిస్తుంది సివిల్ ఐడి దారిపోయిందనో సో వేరే ఏదైనా సరే. సో మనకు కావాల్సింది ఏమంటే చేంజ్ ఆఫ్ అడ్రస్, అంటే మన సివిల్ ఐడి అడ్రస్ మార్చుకోవాలి కాబట్టి చేంజ్ ఆఫ్ అడ్రస్ని ఇక్కడ అప్లై అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడెక్కడ అయితే ఈ సెక్షన్స్ ఉన్నాయో, డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మార్చేది ఆ డిపార్ట్మెంట్ మొత్తం చూపిస్తుందండి. ఇక్కడ పాసీ సౌత్ సురా దగ్గర ఉంది, అల్జహరా బ్రాంచ్ కానీ, అహ్మదీ బ్రాంచ్ కానీ, మన లిబరేషన్ టవర్ కానీ మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ సురా అనుకోండి, ఈ ఫస్ట్ నేను అప్లై చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుందండి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. బట్ ఏమంటే ఆగస్టు 8 దాకా ఫుల్ ఉన్నాయన్నమాట, ఏం లేదు. చూడండి, క్లిక్ చేస్తే అన్నీ బుక్కుడు అనమాట. సో ఏమంటే మీరు బ్యాక్ వెళ్ళి వేరే చోట ఏమైనా ఉందో ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్జహరా బ్రాంచ్ అప్లై చెక్ చేశాను. ఇక్కడ కూడా మొత్తం మండే నుంచి ట్యూస్డే, వెనస్డే ఫుల్ ఇక్కడ బుక్డ్ ఉందండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో అక్కడ అప్లై క్లిక్ చేస్తారంటే మీకు చూపిస్తున్నారు. ఒకవేళ నాకు ఖాళీగా ఉంటే
అక్కడ గ్రీన్ కలర్‌లో చూపిస్తుందనమాట. సో, మీకు ఏ టైం అయితే అనుకూలంగా ఉందో ఆ టైంని మీరు క్లిక్ చేస్తే మీకు అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయిపోతుందండి. సో, ఈ విధంగా అండి మీరు పోర్టల్ మీ మొబైల్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చనమాట. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా మనం ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేది స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చెప్పాను కదా. సో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటాను. ఒకవేళ కానీ ఈ వీడియో ఉపయోగపడితే, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే అడ్రస్ మార్చుకోవాలనుకుంటారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండి.